నైస్. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం మష్రూమ్‌తో పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో, మష్రూమ్‌తో ఆల్రెడీ పకోడా, నెక్స్ట్ కర్రీ చేయడం చూసారు కదా! ఈరోజు నేను దాంతో పులావ్ చేస్తున్నా. ఇది చికెన్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ కాదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఫస్ట్ ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకొని, ఇక్కడ చూపిస్తున్న విధంగా హాఫ్‌ని కట్ చేసి, దాని పైన ఉన్న తోలు ఉంటుంది కదండీ! అది చాలా ఇదిగా ఉంటుందనమాట. అవంతా క్లీన్ చేసేసి, మొత్తం మష్రూమ్స్ అన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలనమాట. అలాగే వాటి చివరి ఎడ్జెస్ కూడా కొంచెం కట్ చేయాలి. చూసారు కదా! మొత్తం అన్నిటిని ఈ విధంగా కట్ చేసేసుకొని, వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎర్రగడ్డ ఒకటి, పచ్చిమిర్చి ఒక 2, టమాటోస్ ఒకటి కట్ చేసి, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, సోంపు వేసేసి, ఆ తర్వాత కట్ చేసుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి, అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసి, అందులోనే పసుపు పొడి, మిరప్పొడి లైట్‌గా, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి లైట్‌గా మిరప్పొడి, నెక్స్ట్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా లైట్‌గా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. టమాటాస్ మగ్గేలోపు ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని, అందులో మనం కట్ చేసి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్‌ని వేసి ఒక 5 మినిట్స్ ఉంచి, ఇక టమాటాస్ మగ్గిన తర్వాత దాన్ని తీసేసి ఇందులో వేయాలన్నమాట. జస్ట్ ఫర్ క్లీనింగ్‌కి హాట్ వాటర్‌లో క్లీన్ చేసినట్టు. రుచికి సరిపడా సాల్ట్, ఇది మష్రూమ్స్‌కి పట్టడానికి వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత చూసారా మష్రూమ్ సైజ్ తగ్గింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్‌నంతా వేసేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినప్పుడు బా రైస్ పొడి పొడిగా వస్తుందనమాట. ఇప్పుడు ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల ఎసరు పోసి, రుచికి సరిపడా కల్లులుప్పు వేసి మొత్తాన్ని మిక్స్ చేసేసి, ఆ తర్వాత పైన కొత్తిమీర, అలాగే పుదీనా కూడా పైన జల్లేసి, కుక్కర్ మూత పెట్టేసి, హై ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి చాలు. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, విజిల్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూసారంటే టేస్టీ మష్రూమ్ పులావ్ రెడీ. ఇది చిన్న పిల్లలకి లంచ్ బాక్స్‌గా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.